సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినట్లు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి టీం రాష్ట్రానికి 1,32,000 కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దీంతో 49,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ముందెన్నడూ లేని రీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణ వైపు అందరి చూపు ఉండడం అన్న కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ని అభివృద్ధి చెందించాలనే ఆలోచన ఫోర్త్ సిటీని మనం ఏర్పాటు చేసుకోవడం, రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కార్యాచరణ ముందుకు పోవడం, మూసీ రిజర్వేట్ కూడా దీనికి ఒక కారణం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ పొటెన్షియల్గా మనం తీసుకురావాలనే ప్రభుత్వం యొక్క ఆలోచన, రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాచరణ ఈరోజు మనకు సక్సెస్ ఇస్తుందని చెప్పక తప్పదు. దీంట్లో ఎక్కువ శాతం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇవ్వగలుగుతాం, తర్వాత సస్టైనబుల్ కోఆపరేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. ఈరోజు 4వ సిటీగా ఏఐ సిటీ మీన్స్ మనం అనుకుంటున్న కొత్త 4వ సిటీకి అందరూ ఆకర్షితులు అవుతున్నారు. అక్కడ మనం పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయనే ఆలోచన వాళ్ళకు ఉండడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ ది పొటెన్షియల్ సిటీగా ప్రపంచంలో ఎదగడానికి ఈ పెట్టుబడులు రావడమే ఒక ఉదాహరణ. రేపు దీన్ని ప్రపంచంతో పోటీపడే తెలంగాణగా తీసుకురావడమే కాకుండా హైదరాబాద్ డెవలప్మెంట్, తెలంగాణ రూరల్ తెలంగాణ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. మనం రేపు త్వరలోనే 5 లక్షల కోట్ల బడ్జెట్కు చేరడం ఎంతో దూరం లేదని కనపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చిన 1,32,000 కోట్ల పెట్టుబడులు కావచ్చు, ఉపాధి కల్పనకు ఉద్యోగాలకు సంబంధించి 46,000 ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగవడమే కాకుండా 3 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి ఒక మంచి ఊతమిచ్చే పెట్టుబడులను మనం వీటిని ఆలోచించవచ్చు. అంతేకాకుండా వీటితో పాటు వీటికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు కూడా త్వరలోనే మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మెట్రో విస్తరణ కావచ్చు, RRR కావచ్చు, లేదంటే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్థాయిని పెంచడం కావచ్చు, లేదంటే మనం కనెక్టివిటీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ పెంచుకోవడానికి మనం ప్రణాళికలు వేయడం అనేది ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంతలా కృషి చేయడానికి ముఖ్యమంత్రి గారు తాను ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరినీ సంప్రదించిండ్రో చాలామందికి తెలియని విషయం. కానీ ఈరోజు శ్రీధర్బాబు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేసిన కృషికి ఒక ప్రతిఫలం వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది.